హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనకు టాప్ 11 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఇందులో సుమారుగా 4000+ ఖాళీలు ఉన్నాయి. ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్. అర్హత మాత్రం 10th క్లాస్ నుంచి మొదలుకొని మొత్తానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఇందులో జాబ్స్ ఉన్నాయి. సాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి 2 రాష్ట్రాల అభ్యర్థులకి తెలుగు అంటే 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకి ఇది చక్కటి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మేల్ ఫిమేల్ అభ్యర్థులు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ నేను స్టెప్ బై స్టెప్ షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాల కోసం ఆలస్యం చేయకుండా వెంబడే మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మొత్తానికి ఎలిజిబిలిటీ అభ్యర్థి ఉన్నటువంటి రిలేటెడ్ అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. మనం టాపిక్లోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఈ 11 నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్గా చూద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు ఫస్ట్ WCL రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్లో అప్రెంటిస్ కాళ్ళకి సంబంధించి 965 కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ వచ్చేసి 7700 నుంచి 8050 పర్ మంత్ అలవెన్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ మాత్రం 10th ITI వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఏజ్ మాత్రం 18 to 25 ఇయర్స్. ఎటువంటి ఎగ్జామ్ ఫీ మాత్రం అడగలేదు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉండదు, చిన్నగా మెరిట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లొకేషన్ ఆల్ ఇండియా, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మనకి అఫీషియల్ పోర్టల్ కూడా ఇచ్చారు, westerncoalfield.in అఫీషియల్ పోర్టల్ ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్ మాత్రం మనకు 6th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి 21 సెప్టెంబర్న అప్లికేషన్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ సిటీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి సంబంధించి 100 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ వచ్చేసి 23,500 తర్వాత నుంచి 47,650 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ మాత్రం 10th నుంచి 12th డిగ్రీ వరకు. ఏజ్ మాత్రం 18 to 30 ఇయర్స్. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి 400, SC ST అభ్యర్థులకి అయితే 200 రూపీస్ ఫీ ఉంటుంది. సెలక్షన్ మనకి రిటర్న్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లొకేషన్ వచ్చేసి మనకి కర్ణాటక సర్కిల్ ఇచ్చారు, బట్ ఆల్ ఇండియా నుంచి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్ మనకు 31st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 29th సెప్టెంబర్న అప్లికేషన్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బెల్ రిక్రూట్మెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి వివిధ రకాల కాళ్ళతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఏజ్ మాత్రం 50 ఇయర్స్. అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ వాళ్ళకి 500, మిగతా అభ్యర్థులకు ఎటువంటి రూపాయి కూడా ఫీ లేదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. లొకేషన్ ఆల్ ఇండియా. ఆఫీషియల్ వెబ్సైట్ మనకు bellindia.in. ఇంపార్టెంట్ డేట్స్ మనకు 18th సెప్టెంబర్న ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు సౌతర్న్ ఇండియన్ బ్యాంక్లో, ముఖ్యంగా SBI బ్యాంక్, అది సౌతర్న్ ఏరియాలో PO ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకు సుమారుగా మంచి ఖాళీలు ఉన్నాయి. మిగతా వివరాల కోసం మీరు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ గురించి అఫీషియల్ నోటిఫికేషన్ PDF చూడొచ్చు. మనకి పే స్కేల్ వచ్చేసి 36,000 నుంచి 63,840 వరకు ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ మనకి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. అప్లికేషన్ ఫీ ఆల్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ అడిగారు. సెలక్షన్ అనేది ఆన్లైన్ టెస్ట్, ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా. మనకు అఫీషియల్ పోర్టల్ కూడా ఇచ్చారు, south-indian-bank.com ఇచ్చారు. సెప్టెంబర్ 1st నుంచి అప్లై స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 8th అప్లికేషన్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనగానే డైరెక్ట్గా మహారాష్ట్ర అనే కాదు, దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో PO ఆఫీసర్ సంబంధించి 190 కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో SO అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి 36,000
నుంచి 63,840. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓకి సంబంధించి స్కేల్ 2 వాళ్ళకి, స్కేల్ 1 వాళ్ళకి వేరియంట్స్ స్కేల్ ఉంది. సాలరీ 48,000 నుంచి 48,170 నుంచి 69,810. క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ బీఈ బీటెక్ లా డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ స్కేల్ 1 వాళ్ళకి 20 నుంచి 30 ఇయర్స్ ఉండాలి. ఇలా ఏజ్లో లిమిట్స్ క్లియర్ఫుల్గా ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా డీటెయిల్స్ అని ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1180, మిగతా రిజర్వేషన్ అభ్యర్థులకు 118 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో మిగతా ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం ఫీ మాత్రం అడగలేదు. సెలక్షన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ ఆల్ ఇండియా. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ ఒక్క నోటిఫికేషనే కాదు, అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి మీకు వీడియో కింద చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా లింక్స్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ మనకి సాయి రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్ ఆఫీసర్ సంబంధించి 220 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. పే స్కేల్ బేసిక్ శాలరీ 41,420 నుంచి 1,12,400 పర్ మంత్ శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ డిప్లొమా అడిగారు. ఏజ్ మాత్రం 40 ఇయర్స్. అప్లికేషన్ ఫీ, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. సెలెక్షన్ అనేది ఇంటర్వ్యూ అండ్ ఓరల్ టెస్ట్ ఉన్నది. ఎగ్జామ్ మాత్రం అడగలేదు, ఆన్లైన్లో అప్లై చేయాలి. లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా. మనకు ఆఫీసులు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా .nic.in ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ అక్టోబర్ 10th అప్లై అనేది ఎండ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలు మంచి ఆఫర్ అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల వారికి. ఇది పోస్టల్ అసిస్టెంట్ పిఏ అండ్ పోస్ట్ ఆఫీస్ అండ్ షార్టింగ్ అసిస్టెంట్ ఎస్సీ అండ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ ఆర్ఎంఎస్ ఆఫీసర్ అండ్ పోస్ట్ మ్యాన్ ఇన్ పోస్ట్ ఆఫీస్ మెయిల్ గార్డ్ ఎంజీ అండ్ రైల్వే మెయిల్ సర్వీస్ ఆర్ఎంఎస్ ఆఫీసర్స్ అండ్ ఎంటీఎస్ పోస్ట్ ఆఫీసర్స్. ఇలా రకరకాల ఉద్యోగాలకు సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్సలెంట్ కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి మనకి పిఏ స్టార్టింగ్ అసిస్టెంట్ 25,500 నుంచి 81,100 నుంచి ఇలా 56,900 వరకు శాలరీ. అంటే అలా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ వాళ్ళకి 21,700 నుంచి 69,100 వరకు శాలరీస్ అయితే చాలా బాగుంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ పిఏ అండ్ షార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏ. పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ వాళ్ళకి 12th పాస్, మిగతా ఎంటీఎస్ వాళ్ళకి 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి ఎస్ఏ అభ్యర్థులకి పిఏ అభ్యర్థులకి 18 to 27 ఇయర్స్, ఎంటీఎస్ వాళ్ళకి మాత్రం 18 to 25 ఇయర్స్ అడిగారు. అప్లికేషన్ జనరల్ ఓబీసీ వాళ్ళకి 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ మాత్రం అడగలేదు. ఎటువంటి అంటే సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కోటా క్వాలిఫై ఉండాలి. అంటే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి తెలంగాణ సర్కిల్. బట్ 2 రాష్ట్రాల అభ్యర్థులే కాకుండా ఆల్ ఇండియా నుంచి కూడా అందరూ అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయొచ్చు. మనకి అఫీషియల్ పోర్టల్ ts.sports.in స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్ మాత్రం మనకు 24th సెప్టెంబర్న ఎండ్ కావడం జరుగుతుంది అప్లికేషన్ అనేది. పర్సన్ సంబంధించి గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీకి 535 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ మాత్రం 26,600 నుంచి 90,000 వరకు శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ 10th ఐటీఐ. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్. అప్లికేషన్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి 200, మిగతా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీకి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఫీ మాత్రం అడగలేదు. సెలక్షన్ మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అస్సాం సర్కిల్ ఇచ్చారు, బట్ ఆల్ ఇండియా నుంచి ఇంటరెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. September 23న ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ మనకి బిఎస్ఎఫ్ నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ జీడీకి సంబంధించి 269 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా పే స్కేల్ మాత్రం 21,700 నుంచి 69,100 లెవెల్ 3 ప్రకారం వీళ్ళకి సాలరీస్ ప్రొవైడ్ చేశారు. క్వాలిఫికేషన్ కేవలం 10th పాస్ అడిగారు. ఏజ్ మాత్రం 18 to 23 ఇయర్స్. అప్లికేషన్ నో, రూపాయి కూడా ఫీ లేదు. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎటువంటి ఎగ్జామ్ లేదు. మిగతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డిఎంఈ అంటారు. ఇలా ఫిజికల్ ఫిట్నెస్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ మేల్ అభ్యర్థులకి అండ్ 157 సెంటీమీటర్స్ ఫర్ ఫిమేల్ అభ్యర్థులకి, 80 సెంటీమీటర్స్ నుంచి 85 సెంటీమీటర్స్ ఆఫ్టర్ ఎక్స్ప్రెషన్ తర్వాత అది చెస్ట్ అనేది మేల్ అభ్యర్థులకు మాత్రమే అడుగుతారు. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లొకేషన్ ఆల్ ఇండియా. మనకు ఆఫీషియల్ పోర్టల్ కూడా ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ డేట్
2 సెప్టెంబర్న అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. తర్వాత మనకు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓకి సంబంధించి 300 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పే స్కేల్ 32,795 నుంచి 62,315 వరకు సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అడిగారు. ఏ కోర్సు ఉన్నా పర్వాలేదు. ఏజ్ మాత్రం 21 నుంచి 30 ఇయర్స్. అప్లికేషన్ వచ్చేసి రిజర్వేషన్ అభ్యర్థులకు 100 అండ్ అదర్ క్యాండిడేట్స్కి 750 ఇచ్చారు. పే స్కేల్ ఇలా ఏ కార్డు అనేది ఏది యాక్సెప్ట్ అవుతుంది, ఏ కార్డు నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి, మొబైల్ బ్యాంకింగ్ నుంచి, వ్యాలెట్స్ నుంచి మీరు ఎలా చేశారు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సెలక్షన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. లొకేషన్ ఆల్ ఇండియా. ఆఫీషియల్ పోర్టల్ కూడా ఇచ్చారు. మనకు 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 21 సెప్టెంబర్న అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు WCL నుంచి అంటే వేస్ట్ అండ్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి మరో ఎక్సలెంట్ నోటిఫికేషన్ ఇది. ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ సంబంధించి 1281 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి 965, గ్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి 101, టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకి 215 కాళ్ళు ఉన్నాయి. సో పే స్కేల్ అలవెన్స్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకి 7,700 నుంచి 8,050 రూపీస్ ఫర్ మంత్. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి 9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ వాళ్ళకి 8,000. క్వాలిఫికేషన్ 10th ITI, డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఏజ్ వచ్చేసి 18-25 ఇయర్స్. ఎటువంటి రూపాయి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, చిన్నగా మెరిట్ లిస్ట్ మాత్రం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లొకేషన్ ఆల్ ఇండియా. మనకి ఆఫీషియల్ పోర్టల్ కూడా ఇచ్చారు. westerncoal.in ఇచ్చాడు. ఇంపార్టెంట్ డేట్ 6th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 21 సెప్టెంబర్న అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఆల్ డిపార్ట్మెంట్ వైజ్ అండ్ మీకు స్టేట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.